హలో హాయ్ అండి. అందరికీ నా నమస్కారం. మీ కిట్టు అరుణ. ఈరోజు లాంగ్ వీడియో చేయడానికి కారణం ఒకటి ఉందండి. మీకు అందరికీ అది చెప్పాలి అని నేను ముందుకొచ్చాను. ఈ రోజులల్లో చాలామంది ఆడవాళ్ళని, అమ్మాయిలని చాలామంది మోసం చేస్తున్నారండి. అందరి అమ్మాయిలకి, ఆడవాళ్ళ గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్‌కి రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంది అనంటే కా ఒకరు బొంబాయి నుండి కాల్ చేస్తున్నామని చెప్పి కాల్ వచ్చింది తనకి. అంటే తను అసలు వీటిలలో చాలా అలర్ట్ ఉంటుంది. ఎలా మోసపోయిందో ఏమో తెలీదు కానీ ఫోన్ చేశారు. కాల్ సెంటర్ లాగా కాల్ వచ్చింది. ఇట్లా ముంబై పోలీస్ స్టేషన్‌లో నీ పేరు మీద 12 కేసులు బుక్ అయినాయి అని చెప్పి కాల్ వచ్చింది తనకి. తనకొస్తే నా పేరు మీద కేసులు బుక్ అయినాయి అని చెప్పి తను ఫస్ట్ టెన్షన్ పడి నేను ఏ తప్పు చేయలేదు, నా మీద ఎందుకు బుక్ అయినాయి అంటే మీ ఆధార్ కార్డ్ మీద వేరే వాళ్ళు నంబర్ యూజ్ చేస్తున్నారు, ఆ నంబర్ మీద కేసు బుక్ అయింది అని చెప్పి చెప్పారంట తనకి. చెప్తే తను ఏం చేసింది, ఇక మీ హాఫ్ అన్ అవర్లో మీ నంబర్ బ్లాక్ అయిపోతుంది, ఇంకా ఫోన్ పనిచేయదు, మీరు ముంబైకి వచ్చి సరెండర్ అవ్వాలి అని చెప్పి కాల్ వచ్చిందంట. తాను అసలు ఆలోచించకుండా తన మైండ్ మొత్తం ఆ టైంలో బ్లాంక్ అయిపోయింది. ఇది ఎట్లా ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ముంబై రాలేని పరిస్థితి, అది ఇది అని చెప్పి తను టెన్షన్లో తనకున్న నాలెడ్జ్ మొత్తం పోయింది. అసలు ఏది ఆలోచించలేదు. వాళ్ళు ఏమన్నారంట అంటే, మీరు ఫోన్ పెట్టొద్దు, మేము మాట్లాడే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు రాసుకొని ముంబై పోలీస్ స్టేషన్ మేము కనెక్ట్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి తనకి ఎఫ్ఐఆర్ బుక్ అయిన నంబరు, ఏ నంబర్ నుండి కేసు బుక్ అయిందో ఆ ఫోన్ నంబరు, అన్ని డీటెయిల్స్ ఇచ్చారంట తనకి. తను రాసుకున్నాక ముంబై పోలీస్ స్టేషన్ అని చెప్పి వాళ్ళకి కాల్ కనెక్ట్ చేశారు. అసలు మా ఫ్రెండ్కి ఆలోచన కూడా రాలేదండి. పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, మాట్లాడతారు. కానీ తనకి కాల్ సెంటర్ నుండి కాల్ వచ్చింది. తను ఆలోచించలేకపోయింది ఆ టైంలో, టెన్షన్లో. ముందు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే టెన్షన్ పడొద్దండి, కాస్త కొన్ని సెకండ్లు ఆలోచించాలి. తను ఆ టెన్షన్ పడి అన్నీ మర్చిపోయి ఆ టెన్షన్లో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ముంబై పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేస్తే వాళ్ళు సిఐఓ ఏదో అంట, క్రైమ్ బ్రాంచ్ అంట అండి, వాళ్ళతో మాట్లాడింది ఆ అమ్మాయి. అయితే మేము క్రైమ్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాము, మీది ఇట్లా బుక్ అయింది అని చెప్పి మీరు ముంబై రావాలి అని అన్నారు. అయితే తను అన్నది, నేను ముంబై రాలేను, నేను హైదరాబాద్లో ఉంటా, ముంబైలో ఇట్లా కేసు బుక్ అయింది అని తను అడిగింది. అడిగితే ఏం నువ్వే నన్ను క్వశ్చన్ చేస్తున్నావా అని చెప్పి కొద్దిగా గట్టిగా మాట్లాడిందంటాను. తను భయపడిపోయి, ఏం చేయాలి సార్ చెప్పండి ఇప్పుడు అంటే, నువ్వు ముంబై రాలేని అంటున్నావు కదా, సరే హైదరాబాద్లోనే నేను వీడియో కాల్ తీసుకుంటా, వీడియో కాల్ చెయ్యి, వీడియో కాల్లో మాట్లాడు అని చెప్పి ఫోన్ పెట్టనియలేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ని ఫోన్ పెట్టనియలేదంట. అటు ఇటు నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది, ఆయన క్రైమ్ బ్రాంచ్ ఆయన ఏమన్నాడంట అంటే, నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది, అట్లా డిస్టర్బ్ ఉన్న దగ్గర మాట్లాడొద్దు, నువ్వేదన్నా ఎవరు లేని ప్లేస్లో మాట్లాడు అని చెప్పి చెప్పిండంట. ఆ అమ్మాయి ఏం చేసింది, టెన్షన్ ఇక ఫోన్ పెట్టకుండా తన రూమ్లోకి వెళ్ళి వీడియో కాల్ ఆన్ చేసిందంట. వీడియో కాల్ చేయగానే ఆన్ చేసి రూమ్ అంతా చూపించమన్నాడంట. ఫస్ట్ వీడియో కాల్ రూమ్ అంతా చూపించినాక ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరని చెప్పిందంట. మొత్తం రూమ్ అంతా వీడియో కాల్ చూసి, సరే నేను అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చెయ్యు అని చెప్పి అమ్మాయి చెప్పిండంట. ఆ అమ్మాయి చెప్తే, నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, నువ్వేం చేస్తావు, ఏ జాబ్ చేస్తావు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, అవన్నీ డీటెయిల్స్ అడిగిందంటే ఈ అమ్మాయి అన్నీ టకా ఆన్సర్లు చెప్తూనే ఉంది. మా ఫ్రెండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పెట్టగానే ఇమీడియట్గా ఇగో ఇది నీ బ్యాంక్ అకౌంట్, నీ అకౌంట్లో 2 కోట్లు పడ్డట్టు, నువ్వు కమిషన్ తీసుకొని 25 కుటుంబాలను నువ్వు మోసం చేసినావు, కమిషన్ తీసుకున్నావు, ఎవరైతే ఏజెంట్ ఉన్నారో అతన్ని మేము పట్టుకున్నాము, అతను నీ డీటెయిల్స్ చెప్పిండు అనేసరికి మా ఫ్రెండ్ ఇంకా చాలా భయపడిపోయింది. నేను ఎవరో తెలియదు అని చెప్పి ఆయన ఫోటో పెట్టిండంట. ఈయన ఎవరో నాకు తెలియదంట కూడా అతను వింటలేడంట. ఇంకా గట్టిగా తనని భయపెట్టడానికి ఇంకా గట్టిగా అరుస్తుండంట. ఎందుకు అరుస్తున్నావు నువ్వు, మేము ఆ పోలీసు వాళ్ళం, మేము క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా, వచ్చినామంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం, నేను ముంబై పోలీస్ స్టేషన్కి, నా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పని చెప్పి అమ్మాయిని చాలా భయపెట్టిండంట. అయితే తను భయపడిపోయి డీటెయిల్స్ అన్నీ ఇచ్చిండు. అయితే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఫోటో పెట్టినాక వాళ్ళు ఒకటి, సరే నీ అకౌంట్లో ఎంత ఉంది అని అడిగిండ్రంట. మా ఫ్రెండ్ అన్నదంట, నా అకౌంట్లో ఇప్పుడు ఒక 2000 తప్ప ఇంకేం లేవు అంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అన్నట్టు. లేదు నేను అబద్ధం చెప్తలే, నిజం చెప్తున్నా అని చెప్పిండంట. చెప్పగానే మా ఫ్రెండ్ అయితే వాడేమన్నాడంట,
సరే నువ్వు ఎట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తావు అంటే గూగుల్ పే ఫోన్పే అని చెప్పిందంట మా ఫ్రెండ్. సరే గూగుల్ పేది స్క్రీన్ షాట్ తీసి పంపి అని అన్నారంట. అయితే మా ఫ్రెండ్కి అప్పుడు కొద్దిగా డౌట్ వచ్చి గూగుల్ పేది ఎందుకు స్క్రీన్ షాట్ తీయడం, మీకు అన్నీ తెలుస్తాయి కదా పోలీసు వాళ్ళు అన్నప్పుడు నేను ఎందుకు పంపించాలంటే వాడు గట్టిగా అన్నాడంట. గట్టిగా అనేసరికి నువ్వు పంపిస్తావా లేదా ఇప్పుడు అనేసరికి మా ఫ్రెండ్కి డౌట్ వచ్చి ఎంబడే కట్ చేసేసిందంట ఫోను. కట్ చేయగానే వాడు వీడియో కాల్ చేస్తున్నా కూడా మా ఫ్రెండ్ లిఫ్ట్ చేయలేదంట. లిఫ్ట్ చేయకపోతే వాడు వాయిస్ మెసేజ్ పెట్టి ఇంకా కొన్ని క్షణాలు అయితే నిన్ను ఘోరంగా ఎట్లాగో అకౌంట్లో ఏం లేవు, నేను ఘోరంగా మార్పింగ్ చేసి నేను భయపెడుతుంటే కానీ నువ్వు లక్కీలీ బచాంచిపోయినావు అని చెప్పి ఆ అమ్మాయికి వాయిస్ మెసేజ్ పెట్టిండంట. ఆ అమ్మాయి అప్పుడు తేరుకొని ఒక 2 అవర్స్ దాకా కోలుకోలేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్ ఫోన్ చేసి పిలిపించి మాట్లాడింది. ఆ అమ్మాయి చాలా ఏడ్చింది. అయితే వాళ్ళ తర్వాత ఒక 2 డేస్ అయినాక నాకు ఫోన్ చేసింది, ఇట్లా అయ్యిందే, ఇట్లా మోసం చేసిండు నన్ను, నేనే అందరికీ చెప్తా ఇట్లా మోసపోకండి అది ఇది అని చెప్పి నన్నే మోసం చేసిండు వాడు, ఇంకా నన్ను ఏం చేస్తుండేనే ఏమో అని చాలా టెన్షన్ పడింది. ఇటువంటి పనులు మీరు చేయకండి. కొద్దిగా కొన్ని క్షణాలు ఎవ్వరు భయపెట్టినా కూడా మెయిన్ ఫోన్స్ అయితే రావండి. ఏ బ్యాంకు వాళ్ళు కానీ ఏ పోలీస్ స్టేషన్ కూడా ఫోన్స్ రావు. వచ్చినా కూడా వాళ్ళు రమ్మంటారు, నియర్ బై పోలీస్ స్టేషన్లో అడుగుతారు. ముంబై పోలీస్ స్టేషన్ అని ఢిల్లీ పోలీస్ స్టేషన్ అని అటువంటి కాల్సే రావు అసలు. ఎవ్వరు టెన్షన్ పడకండి. మా ఫ్రెండ్ కోలుకోవడానికి 1 వీక్ పట్టింది తనకి. ఇంకా ఇది మీరు అందరికీ షేర్ చేయాలి, మీరు అందరు అమ్మాయిలు కానీ హౌస్ వైఫ్ కానీ అలర్ట్ అవుతారని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి ఎవరి వల్ల పడకండి, ఈ ఇన్ఫర్మేషన్లు ఇవ్వకండి, మోసపోకండి. మా ఫ్రెండ్ లాంటి అమ్మాయి ద్వారా మీకు ఇవన్నీ విషయాలు చెప్తున్నాను. అందరూ అలర్ట్ అయ్యండి. కొన్ని క్షణాలు ఆలోచించండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే మీకు ఏ ఆలోచనలు రావు. టెన్షన్ అన్నది పక్కబెట్టి కొన్ని క్షణాలు ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఫోన్లలో మాత్రం అస్సలు మోసపోకండి దయచేసి. ఓకేనండి, ఉంటాను. థ్యాంక్ యూ.